డిఎస్సి పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు రాజీనామా చేయాలని మాజీ మంత్రి వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. డిఎస్సి అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ మండల కేంద్రమైన మనుబోలులో వైకాపా శ్రేణుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మనుబోలులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీ జెన్జెడ్ బార్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కాకాని పూజితమ్మ పాల్గొన్నారు. వైకాపా నాయకులు చేపట్టిన ర్యాలీని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేకుండా ర్యాలీ చేయడం తగదన్నారు. దీనితో వారు రోడ్డుపై బైఠాయించి పోలీసులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోవర్ధన్ రెడ్డి ర్యాలీ వద్దకు రావడంతో ఒక్క ఉదుటున నాయకులు పోలీసులను అడ్డు తొలగించుకుని రోడ్డుపైకి చేరుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ బొమ్మ వద్ద వారు మాట్లాడారు. కాకాని మాట్లాడుతూ సోమిరెడ్డి మాట తీరు మార్చుకోవాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిని కించపరుస్తూ మాట్లాడడం తగదన్నారు. ఎర్రటి ఎండను లెక్క చేయకుండా పోలీసులు దాడులు చేసి నివారించి ఎదుర్కొని ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ర్యాలీకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఆ ర్యాలీ కార్యక్రమానికి వేలాదిగా వచ్చి జయప్రదం చేసినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి స్థానిక నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే రాష్ట్రంలో డిఎస్సీలో అవకతవకలు జరిగాయో వాటి మీద సమగ్రంగా సంపూర్ణంగా సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేశాం. విచారణ పూర్తయ్యే వరకు నైతిక విలువలకు కట్టుబడి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు అనేక ఆధారాలు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో ఏ విధంగా మోసాలు జరిగాయి, మీరు ఏ విధంగా క్రీడలను పెంచారు, 2% నుంచి 3% పెంచారు, వాటికి సంబంధించినటువంటి ఏపీ స్టేట్ అండ్ సర్వీస్ సబార్డినేట్ రూల్స్ ని ఏ విధంగా మీరు అమెండ్ చేశారు, పోటీ పరీక్ష కూడా కూర్చోడానికి అవకాశం లేకుండానే ఏ విధంగా మీరు ఉద్యోగాలు కల్పించారు, వీటన్నిటి మీద మేము రకరకాలుగా మాట్లాడుతున్నాం. వాటి మీద మీరు మాటల దాడి చేయడం తప్ప ఎక్కడ కూడా ఇతిమిద్దంగా సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో మీరు లేరు. కాబట్టి ఆ నేపథ్యంలో మేము మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేక రకరకాలుగా దాట వేస్తూ ఇక్కడ ఉన్నాడు మనకు ఒక కరాటే వీరుడు బ్రూస్లీ, ఆయన చెప్పాడు నిన్న అక్కడంతా లోవాడు కూర్చున్నారు, నీలాగా కుళ్ళు పోతాడు లాగా తింటే అరగనటువంటి వాడు, తింటే జీర్ణం చేసుకోలేనటువంటి వాడు, తినలేకపోయేటువంటి వాడు, నీ పేరే బలహీన రావు అని చెప్పి పిలిచి నిన్ను నువ్వు మళ్ళా లావుగా ఉండాలి ఎత్తుగా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకంతకన్నా సిగ్గులేదు. వేల కోట్ల రూపాయలు ఆరాయించుకోగలవు, ఇంటి అన్నం తినలేవు, ఒక చపాతీ తినలేనటువంటి అందరూ కష్టపడతారు, తింటారు. నువ్వు కష్టపడినట్టు కాబట్టి పక్క ఉంటే పొట్టలు పెంచుకున్నాడు ముసలోళ్ళు కూర్చున్నారంటే తల్లిదండ్రులు ఉండరా? ఆ బిడ్డలకు సంబంధించినటువంటి అన్యాయం జరిగితే మాట్లాడరా? కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం, పేపర్ లీక్ అయింది, దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ ప్రక్రియలో పాల్గొన్నాడో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా ఆ 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు బేరసారాలు జరిగాయి. దానికి సంబంధించినటువంటి ఆడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కాకాని పూజితమ్మ మాట్లాడుతూ 2 దఫాలుగా పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారన్నారు. అయినా కార్యకర్తలు లెక్క చేయకుండా ర్యాలీలో పాల్గొన్నారన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం నిర్వహించినా విజయవంతం చేయుటకు కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి కార్యకర్తలు నాయకులు అండగా నిలుస్తున్నారని ఆమె మాట్లాడారు. మా శ్రేయోభిలాషులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, సర్వేపల్లి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు డిఎస్సీ అనేటువంటి చిన్న చితక మోసం కాదు. మీరు అందరూ అనుకుంటున్నారేమో ఏదో ఒకసారి అయిపోతుంది. ఈ రోజు దీన్ని ఇక్కడే ఆపకపోతే ఇది కంటిన్యూ అవుతుంది. అర్హత లేని వాళ్ళు ఉద్యోగాలు వెళ్తాయి, అర్హత ఉన్న వాళ్ళు ప్రతిసారి కూడా బాధపడాలి. ఈరోజు ఏదో ఒక మోసగారుగా మొదలు పెట్టారు, తర్వాత ప్రతి ఒక్క ఉద్యోగం డైరెక్ట్గానే అమ్ముకోవడానికి కూడా వీళ్ళు వెనకాడు. అది ఒక ఎత్తు అయితే కావాలని నారా లోకేష్ కాపాడుకోవడం కోసం దాన్ని వేరే అధికారుల మీద నెపం చూపించో, వేరే వాళ్ళ మీద చూపించో, అనవసరంగా అధికారులు కావాలని పని చేస్తున్నారు మధ్యలో. ఈ 2 విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇక్కడే కానీ మనం నారా లోకేష్ రెసిగ్నేషన్ అనేది రాకపోతే ఇది ఇంకా కూడా వర్స్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మేము ఈ డిమాండ్ చేస్తున్నాం. ఏదో పర్సనల్ ఇది కాదు, మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎందుకని జరిగాయి మీరు సమాధానం చెప్పండి. ఎందుకని 16,000 ఉద్యోగాలకు సంబంధించి మీరు మాకు స్పష్టీకరణ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంటే స్పోర్ట్స్ కోటా పెరిగిందని స్పష్టీకరణ ఇవ్వలేకపోతున్నారు? ఈరోజు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎవరికంటే టీచర్లు అంటే మనకి చదువు చెప్పి మనకి దారి చూపించేటువంటి పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? ఇలా బ్యాక్డోర్లో మోసం చేసి ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి టీచర్లు ఏం నేర్పిస్తారు పిల్లలకి? మోసం చేయడమా, దొంగతనం చేయడమా? అదే కదా మీరు చేసిన పక్కన వాళ్ళ ఉద్యోగం దొంగలిచ్చారు, మీరు మోసం చేశారు, అదే నేర్పిస్తారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు మొంగర రవీంద్రారెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, కిషోర్ నాయుడు, జెడ్పీటీసీ చిట్టమూరు అనితమ్మ, చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, ఉచ్చూరు కమలాకర్ రెడ్డి, ఆవుల తులసిరామ్ యాదవ్, ఆవుల జగదీష్ యాదవ్, గుంజి రమేష్, ఎంపీపీ వజ్రమ్మ, ఎంపీటీసీలు గుమ్మడి వెంకట సుబ్బయ్య యాదవ్,
రాజేశ్వరమ్మ, కోసూరు కోటేశ్వర గౌడ్, ముంగర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచుల కంచి పద్మమ్మ, ఉగ్గుమూడి శశికుమార్ రెడ్డి, ఆవుల వెంకటరమణ యాదవ్, దాసరి మహేంద్ర వర్మ, రావుల ఇంద్రసేన గౌడ్, గురువిందపూడి మస్తాన్, అంబటి శ్రీనివాసులు రెడ్డి, చేడుమాల రమణకుమార్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు.